ఎత్తు నుండి నీటిలో పడటం అనేది గట్టి నేలను తాకడం లాంటిది కాదని అంటారు. కానీ అది నిజమేనా? ఈ అపోహను పరీక్షించడానికి టోరీ ఒక యాక్సిలరోమీటర్ తో కూడిన క్రాష్ డమ్మీని అమర్చాడు. ఇది డమ్మీ పడిపోయినప్పుడు అనుభవించే జిఫోర్స్ ను కొలుస్తుంది. మొదట వారు డమ్మీని 25 అడుగుల ఎత్తు నుండి పడేశారు. నేలను తాకినప్పుడు దాని తాకిడి శక్తి 60 Gs నమోదైంది. కానీ అదే ఎత్తు నుండి నీటిలో పడవేసినప్పుడు తాకిడి శక్తి 0. తర్వాత వారు ఎత్తును 75 అడుగులకు పెంచారు. డమ్మీ 29 Gs శక్తితో నీటిని ఢీకొట్టింది. కానీ అదే ఘనమైన నేలపై పడటం వలన భారీ 40 Gs ఉత్పత్తి అయింది. కాబట్టి ఇంత నాటకీయ వ్యత్యాసానికి కారణం ఏమిటి తెలుసుకోవడానికి వారు డమ్మీ యొక్క విన్యాసాన్ని మార్చారు. దానిని 25 అడుగుల నుండి చదునుగా పడుకుని పడేశారు. ఈసారి నేలపై ప్రభావం 286 దశగా ఉండగా నీటి ప్రభావం 115 దశగా ఉంది. స్పష్టంగా ఉపరితల వైశాల్యం ప్రభావంపై శక్తి పంపిణీలో పెద్ద పాత్ర పోషిస్తుంది. కానీ నీటి తాకిడి నేలను తాకినంత తీవ్రంగా అనిపించాలంటే ఏమీ చేయాలి? అది ఇంతకు ముందు ఎన్నడూ చూడని రెండో పరీక్షకు దారితీసింది. యాక్సిలరోమీటర్ వాస్తవ భౌతిక నష్టాన్ని కాకుండా డేటాను మాత్రమే అందిస్తుంది. కాబట్టి వారు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ మరియు ఒక ఎక్స్-రే యంత్రాన్ని తీసుకువచ్చారు. ఈసారి పరీక్షకు నిజమైన పంది మృతదేహాన్ని ఎంపిక చేశారు. మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని పోలి ఉండటం వల్ల దీన్ని ఎంచుకున్నారు. వారు దానిని మిలిటరీ గ్రేడ్ ప్లాస్టిక్ సంచిలో మూసివేసి గాలినంతా బయటకు తీసి ఆపై హెలికాప్టర్ ఉపయోగించి 600 అడుగుల ఎత్తులో గాలిలోకి ఎత్తారు. మొదటి పందిని గట్టి నేలపై పడేశారు. అదే బరువు మరియు సెటప్తో రెండవ దాన్ని అదే ఎత్తు నుండి నీటిలో పడేశారు. ఫలితాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. నేలను ఢీకొన్న పందికి 17 సార్లు విధ్వంసకరమైన పగుళ్లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా దాని పురే పూర్తిగా వేరుపడిపోయింది. వారు బ్యాగ్ తెరిచినప్పుడు ఎముకలు గుర్తుపట్టలేనంతగా ముక్కలైపోయాయి. దీనికి విరుద్ధంగా నీటిని ఢీకొన్న పంది చాలా తక్కువ నష్టంతో చాలా బాగా పనిచేసింది. కాబట్టి అవును, నీటిలో పడటానికి మరియు గట్టి నేలను తాకడానికి మధ్య పెద్ద తేడా ఉంది. పురాణం బద్దలైంది.